వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే దీంతో మనం మహత్తరమైన చట్నీ తయారు చేసుకుంటాం. ఇప్పుడు దోశలు ఎలా వేయాలో నీకు చూపించా. ఓహో, ఇవాళకి పెట్టడానికి కాదు, కస్టమర్స్ వచ్చినప్పుడు నువ్వు ఫ్రెష్ గా మళ్ళీ నీ చేత్తో నువ్వు తాజాగా వేసి వాళ్ళకి తినిపించాలి. మిక్సీ తీసుకో. మిక్సీ పచ్చిమిరపకాయలు తుంచేసి దాంట్లో వేయి. పచ్చిమిరపకాయలు ఎట్లేసినా అడుగుతాలే బాబాయ్. అలాగే కొబ్బరి వేసుకో. కొత్తిమీర వేయి. కొత్తిమీర, ఉప్పు కూడా వేసుకో కొంచెం. ప్రస్తుతానికి వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి మిక్సీలో కొంచెం నీళ్లు పోసి పచ్చడి చేసి తీసుకో. ఆగా ఇప్పుడు దాన్ని అలాగే గ్రైండ్ చేసాం అనుకో నల్లగా అయిపోతుంది. మరి ఏం చేయాలి? అందుకని ఏం చేయాలంటే నిమ్మకాయలు కట్ చేసి చెప్తాను. ఓహో, పచ్చడి అనేది పచ్చగా కనపడాలి అంటే నిమ్మకాయ పిండుకోవాలి. అది అంతే అన్నమాట. అబ్బా, ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి చట్నీ చేసి తీసుకురా. కావాలంటే మళ్ళీ నీళ్ళు తర్వాత కలుపుకోవాలి. బాబాయ్ అనవసరంగా బయటికి పంపించావయ్యా బాబాయ్. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లేదు, అది ఆ వీధి చూరే ఉంటది, దాని బాయ్ ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. నేను అడిగా నన్ను పెట్టుకొని ఇంకో బాయ్ ఫ్రెండ్ ఏంటని అడిగా. నేనట ఓన్లీ జిఎస్టీ కట్టడానికట, వాడు మాత్రం లైఫ్ ట్యాక్స్ కట్టడానికి ఆడంట. ఓహో, అంటే ఇంకా దాన్ని గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నావు. అమ్మమ్మ చేసుకుని అయిపోయింది. లేకపోతే ఫోన్లు కొనివ్వమంటది, లేకపోతే హోటల్కి తీసుకెళ్ళమంటది. మనకెందుకు బాబాయ్ అవన్నీ? అందుకే బుద్ధిగా పెద్దవాళ్ళు చూసిందో లేకపోతే మనకి ఇష్టమైందో అంతే పెళ్లి చేసుకోవాలి. అదే ఉంది బాబాయ్, దాని బదులు సుబ్బలక్ష్మి బెస్ట్. అబ్బా, ఎన్నాళ్ళకి జ్ఞానోదయం అయింది రాని. తీసుకో, కప్పు తీసుకో, అది పెట్టి ఆ చట్నీ అంతా దాంట్లో వేసి ఇప్పుడు ఆ చిన్న పనం తీసుకుని పొయ్యి మీద పెట్టు. ఎదురుకుండా ఉంది కదా రా, వెళ్ళాడుతాను. దీని మీద పెట్టు, వెలిగించు. కాస్త నూనె వేసుకో, దాంట్లో కొంచెం వేసుకో. ఆవాలు వేసుకో, దాంట్లో ఆవాలు, ఆ ఎండుమిరపకాయలు చిరిమేసి బట్టలు వేయి. జీలకర్ర కూడా వేయి దాంట్లో. 2 కరివేపాకు డబ్బులు. స్టవ్ ఆపేసి అది మొత్తం దీంట్లో వేసి